అస్మిత అస్మిత సార్ అస్మిత 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 ఈ టైంలో తిని ఇక్కడేం చేస్తుంది? అస్మిత 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 లే ఏంటి ఇక్కడ పడుకున్నావేంటి? ఏంటి? రామా రామా పాపా పాపా నేను దారిలో వెళ్తుంటే నీకు సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నన్ను చంపాలని చూశారు రామా. నన్ను బతికించు రామా ప్లీజ్. త్వరగా లోపల పెట్టండి. పాప ఎక్కడుంది? పాప కోసం కూడా వెంట పడ్డారు. అయినా సరే నేను పాప వాళ్ళకి దొరకకుండా ఇంట్లో దాచిపెట్టాను. నన్ను పట్టుకొని కొట్టి ఇక్కడ పడేశారు. నన్ను కాపాడు రామా ప్లీజ్. సరే సరే సారీ సార్, ముందు తనని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. తర్వాత మన నిధిని తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్దాం. మీరు వెళ్ళి కార్ తీసుకొచ్చేయండి. లే ఇప్పుడు అనండ్రా పులి బిడ్డ మట్టిగడ్డ ఆణిముత్యం అని. ఇప్పుడు పొగడండి. నగలుండాలి కదా, రాళ్లున్నాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను శౌర్య సారు రాత్రి నగలు తీసి కలెక్టర్ ఆఫీస్కి తీసుకువెళ్దాం అనుకున్నాము. అప్పటికి ఆలస్యం అయిపోయిందని ఇంటికి తీసుకువెళ్ళాం. ఇప్పుడు నేరుగా అక్కడి నుంచి తిరిగి తీసుకొస్తున్నాం. రాత్రంతా ఈ నిధిని చాలా జాగ్రత్తగా దాచాం. దోచామనబోయి దాచామంటున్నారా మిస్టర్ అండ్ మిస్సెస్ రామశౌర్య? రేయ్ వాసుదేవ్, మాటలు జాగ్రత్త. నువ్వున్న చోట మరెవ్వరికి మాట్లాడే అవకాశమే లేదా అన్నయ్య? మంచితనం అనే ముసుగులో నాటకాలాడి ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా చేసి తప్పుల్ని భలే కప్పిపుచ్చాలని చూస్తారే. ఏం మాట్లాడుతున్నావు అనగా? ఆనాడు రాముడు వెంట సీత వనవాసానికెళ్ళింది. ఈనాడు ఈ రఘురాముడి కుట్రలో ఈ జానకి పాలు పంచుకుంటుంది. ఆ ఆదర్శ దంపతుల పేర్లు పెట్టుకుని వాళ్ళ పేర్లు చెడగొట్టాలనే కంకణమేమైనా కట్టుకున్నారా అన్నావదీనా? మా అన్న వదిన గురించి ఇంకొక మాట మాట్లాడినా మీ నాలుగు చీరేస్తాను. రే శివరాం, వద్దు. అందరిలో ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదురా. స్త్రీలని గౌరవించడం మన సంస్కారం. మన కుటుంబం గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటే చేతగానితనం అవుతుంది బావగారు. ఆవేశం అనర్థానికి దారి తీస్తుందన్నయ్యా. ఇలాంటి మాటలు చెప్పే ఈ ఊర్లో ఇన్ని రోజులు చలామణవుతున్నారనుకుంటా. రాజకీయంలో నాకు ఓనమాలు నేర్పించిందే రఘురాం గారు. చక్రం ఎక్కడ ఎలా తిప్పాలో వారికి తెలిసినంతగా మనకి తెలియదు. మీ మధ్య ఏమైనా గొడవలుంటే మీరు చూసుకోండి. ప్రభుత్వానికి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. ఇంకేం చెప్తారు? నగలు వాళ్ళు దాచిపెట్టుకొని ఈ రాళ్లు మీ మొహాన్ని కొట్టి చేతులు దులిపేసుకుంటారు, అంతేగా? ప్రభుత్వాన్ని తేలిగ్గా తీసిపారేయకండి. వారికి పని పాట లేక ఇక్కడ దాకా రాలేదు. అడగండి కలెక్టర్ గారు. చెప్పండి రామలక్ష్మి గారు, దీనికి మీ సమాధానం ఏంటి? రాత్రి మేము గుడి నుంచి తెచ్చేటప్పుడు ఇందులో నగలున్నాయి మేడం. అవును మేడం, మేము మా కళ్ళతో చూసాం. ఆ పెట్టెలో నగలున్నాయి.
ఇప్పుడు ఆ కళ్ళతో మీరే చూస్తున్నారుగా, ఏవి నగలు? ఏదో సినిమాలో లాగా మాయమైపోయాయా? మాయం చేశారు. చెప్పమ్మా, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు. నిజం చెప్తున్నాను, ఎక్కడో ఏదో జరిగింది. దోపిడీ జరిగింది. అది ఈ తోడు దొంగలే చేశారు. రాత్రికి రాత్రే అంతా మాయం చేసి మనీగా మార్చేసి ఇప్పుడు అమాయకంగా జనాల్ని ఏమార్చాలని చూస్తున్నారు. నా కూతురు కలాంటి దుర్బుద్ధి లేదు. నగలు చూశాక వచ్చిందేమో. రామ డబ్బు నగలకి ఆశపడేది కాదు. తనకి డబ్బు నగలు గడ్డి పరకతో సమానం. చిన్నప్పటి నుంచి తన దగ్గరుండి చూసినవాణ్ణి. నాకు తెలుసు తనేంటో. పెద్దయ్యాక బుద్ధి మారొచ్చు కదా. అలా డబ్బు కోసం ఆరాట పడేదే అయితే ఆ రోజు రామ హాకీ ఆడకుండా ఉండాలని నువ్వు ఎరగా వేసిన 10 కోట్లు తిరిగి ఇచ్చేదే కాదు. అసలు మా కుటుంబం డబ్బుకి తలవంచదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? డబ్బు ఎవరికీ చేదు కాదు కదా. ఇల్లరికం వచ్చి నీ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళని వెనకేసుకొని రాకు. శృతి మించి మాట్లాడుతున్నావు అనగా నోరు అదుపులో పెట్టుకో. నా మీద అరవడం కాదు పెద్దమ్మా. ముందు ఆ నిధి ఏమైందో అడగండి. అన్నానంటే హట్ అవుతారు గాని అసలు అర్ధరాత్రి నిధి కోసం వెళ్ళడం ఏంటి? అంటే మిమ్మల్ని ఎవరు చూడకూడదనేగా? పూజారి గారు నిర్ణయించిన ముహూర్తం అది. ఆయన సలహాతోనే ఆ టైంలో వెళ్ళాం. ఆ నిధి కోసం నేను చాలా కష్టపడ్డాను. దయచేసి నన్ను దొంగని చేయకండి. రమ్మా, నువ్వే తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నావు? తప్పు జరిగింది, దొంగ దొరికింది, శిక్ష పడాల్సిందే. మర్యాదగా ఆ నిధి ఎక్కడ దాచావో చెప్పు. కన్న కూతుర్ని శిక్షించాడు అన్న కలంకం మీ నాన్నకెందుకు చెప్పు? రామ ఏ తప్పు చేయలేదు. అలా అని రుజువేం లేదు కదా. చేసిందన్న రుజువు కూడా లేదు కదా. గుళ్ళో ఉన్న నగలు ఇప్పుడు లేవు కదా, అదే రుజువు. ఎందుకు రామలక్ష్మి ఇలా చేశావు? నువ్వు ఇలాంటి దానివని నన్ను కలలో కూడా అనుకోలేదు. షడాప్! రామ గురించి తప్పుగా మాట్లాడకండి. ఏమండి, ఏంటంటే ఇది? ఎందుకు రామ మీద ఇన్ని నిందలు పడుతున్నాయి? ఏదో ఒకటి చెయ్యి రఘు. మనం ఇప్పుడు ధర్మస్థలిలో ఉన్నామమ్మా. నేనిక్కడ తన తండ్రిగా కాకుండా ధర్మకర్తగానే వ్యవహరించాలి.